ఈరోజు ప్రభు తెలియజేసిన వాక్యము 91వ కీర్తన 11-12 వచనాలు చదువుకుందామండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగానే ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు అనిపించింది, దేవుడు నిజంగా మనల్ని ఎంతగా కాపాడుతున్నాడని, ఎంత కంఫర్ట్లో మనం ఉన్నాము అనేది ఈ యొక్క వాక్యాన్ని చదువుతుంటే అర్థమైంది. ఎంత ఎలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే, పడిపోకుండా ఉండడానికి దేవుడు ఎలా కాపాడుతున్నాడు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఇది నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మరి నిజంగా దేవుడు దూతలకు ఆజ్ఞాపించాడంట మన మార్గంలో అన్నిటిలో కాపాడటానికి, మరి పాదాలకు రాయి తగలక ఉండడానికి. నిజంగా మరి అంటే ముందుకు పడిపోకుండా, మరి ఎక్కడ ఆత్మీయ స్థితిలో పడిపోకుండా, శారీరక స్థితిలో పడిపోకుండా, ఎక్కడా కూడా పడిపోకుండా దేవుడు ఎప్పుడు కూడా తన దూతల చేత మనల్ని హెచ్చరిస్తూ, ఆయన దూతల చేత మనల్ని కావలుగా ఉంచి మనల్ని కాపాడే దేవుడిగా మనకున్నాడు. మరి ఈ దూతలు నిజంగా ఈ దూతలు ఉన్నారా అంటే, నిజంగానే మరి 34వ కీర్తనలో 7వ వచనంలో చూస్తే, వారిని రక్షించను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుగా ఉండి ఆయన రక్షించును. ఎవరి చుట్టూ ఉంటారంటే, మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ మరి ఆయన దూత కావలుగా ఉండి వారిని రక్షించును. కాబట్టి ఆయన మార్గంలో మనం వెళ్ళినప్పుడు మనం పడిపోకుండా ఉండాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించును. యెహోవా ఉత్తమం రుచి చూచి తెలుసుకోండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి ఏ కొదవి లేదు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కల వారికి మరి ఏ కొదవ ఎందుకు ఉండదు అంటే, ఆయన తన దేవదూతలను కావాలి ఎక్కడ పడిపోకుండా దేవుడు కాపాడే దేవుడిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. అలాగే మరి 33:19 పైన అదే ఆయన నిలిచిచున్నది. ఎవరి మీద ఉందంటే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప వరకు కనిపెట్టే వారి మీద నిలిచిచున్నది. అంటే ఆయన ఎవరిని చూస్తున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు, ఆయన దేవదూతలు ఎందుకు మన చుట్టూ ఉన్నారంటే, ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉందంట. ఆయన కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన దృష్టి నిలిచున్నదంట. కాబట్టి మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, మరి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఆయన యొక్క మరి దృష్టి మన మీద నుంచి మనల్ని కాపాడుతాడు అనే వాక్యం మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే మరి నిజంగానే మరి ఊరికే పడిపోయే వారంగా ఉంటాం. ఎందుకంటే లోకంలో ఉంటున్నాం కాబట్టి మరి అనేకమైన విషయాల్లో మనం పడిపోవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి కానీ అందుకని దేవుడు, ఎందుకంటే ఆయన ఆయన కాపాడుకోవడానికి మరి ఎందుకు దేవుడు మరి సహాయం చేస్తానంటే, ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయన మీద భయభక్తులుగా ఉంటాం, ఎందుకంటే పడిపోవడానికి అవకాశం ఉన్న ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు పడకుండా ముందుగానే మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చరిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇలాంటి మరి భయభక్తులు గలవారికి మరి ఆయన చూసాడు ఏంటంటే, లోకంలో చాలా మంది ఉన్నారు, అందరినీ కాపాడదా అంటే మరి కొంతమంది మరి ఎందుకు పడిపోతున్నారు, ఎందుకంటే పడిపోవడం అంటే ఆత్మీయంగా మరి ఎంతమంది మరి సజీవంగా ఉన్నారు, నిజంగా ఎంతమంది ఆత్మీయంగా ఉన్నారు అనేది మనం చూసుకుంటే చాలా మంది చూస్తూ ఉంటాం. మొన్న నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మరి అతనికి 50 years వచ్చినాయి. అతను రోజు కనీసం ఒక 7-8 కిలోమీటర్లు పరిగెత్తాడు జాగింగ్. చిన్నప్పటి నుంచి కూడా రన్నింగ్ అంటే ఇష్టం. 50 years వచ్చినాయి, అయినా సరే 7-8 కిలోమీటర్లు ఆ రోజు పరిగెత్తాడు. మళ్ళీ ఈ మధ్య యోగా చేస్తున్నాడు. ఒక 4-5 సంవత్సరాల నుంచి మానేశాడు. ఓన్లీ వెజిటేరియన్ వెజిటేరియనే తింటున్నాడు. అలాంటిది 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన సడన్గా బీపీ వచ్చింది. 3 రోజులు హాస్పిటలైజ్డ్ అయ్యి తర్వాత డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత నేను పలకరిద్దామని ఫోన్ చేశా, ఎట్లా ఉన్నావు, బీపీ వచ్చిందంటే కదా, బాగాలేదంటే కదా, ఎట్లా ఉన్నావు అంటే, మరి 50 years వచ్చినాయిగా, మనం ఇలాంటి వాటికి మరి తప్పదు, మనం రెడీగా ఉండాలి, ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే తెలియదు, అంటే ఇలాంటిది అంటే దేవుడు కాపాడుతాడు అంటే తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన కృప లేనప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివన్నీ వస్తాయి. అంటే ఎంత వాకింగ్ చేసినా, ఏమి ఆహారంలో మనం చేసినా, మరి ఎలాంటి
మరి యోగాలు చేసినా ఏం చేసినా కానీ ఆయన కృప లేకపోతే మాత్రం నిజంగానే మరి ఇలాంటి వాటికి ఆ, అంటే ఆహ్వానించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దేవుని యందు కృప ఉన్నప్పుడు మరి ఎలాంటివి తిన్నా మరి ఎలాంటి అంటే తిన్నామంటే ఏది పడితే అది కాదు, కానీ మనం తినవలసి తిన్నప్పుడు మరి మరి దేవుని మీద ఆధారినప్పుడు దేవుడే చెప్తాడు. ఒకవేళ మనం తినకూడదేమని ఉంటే మరి ఆయనే సరి చేస్తాడు. ఎందుకంటే సరి చేసే దేవుడు కాబట్టి నువ్వు అది తినవద్దు, నీ విధంగా ఉండని ఎందుకు దేవుడు చెప్తాడంటే మనల్ని కాపాడే దేవుడు కాబట్టి మనకు చెప్తా ఉంటాడు. కాబట్టి మనం ఆహార విషయంలో కానీ మన యొక్క ప్రతి విషయంలో కూడా మరి దేవుడు ఎంత శ్రద్ధ చూపిస్తాడు అంటే మరి ఎందుకంటే ఆయన దేవదూతలు కావాలిగా ఉన్నారంటే ఎప్పుడు కూడా మరి వాళ్ళు మనకు పరిచారం చేయడానికి ఉన్నారు. ఉదయకాలంలో మన ప్రార్థన మరి దేవదూతలే దేవుని దగ్గర తీసుకువెళ్తారంట. ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో బంగారు పళ్ళెంలో మరి దేవదూతలే మరి ఆ యొక్క ప్రార్థన దేవుడి దగ్గర తీసుకువెళ్లే వాళ్ళంటే మన దగ్గర ఎప్పుడు ఉంటారనేదే కదా మనం ఇక్కడ మరి వాక్యం ప్రకారం మనం అనుకునేది. కాబట్టి మరి అలాంటి దేవదూతలు మన చుట్టూ దేవుడు పెట్టినప్పుడు మరి ఆయన కాపాడుకుంటాడు. మరి ప్రార్థనలే మరి దేవుని దగ్గర వెళ్ళడానికి ఆయన సహాయపడినప్పుడు మరి మన పరిస్థితులు కూడా మరి ఆయనకు తెలుసు కాబట్టి ఆ మార్గాన్ని కూడా ఆయన సరళం చేసే దేవుడిగా మరి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి మరి అంటే చిన్న విషయాల్లో కూడా ఎందుకంటే ఆయన కృప అనేది మనకు లేకపోతే అంటే ఆయన ఎందు మన భయభక్తులు అనేది మనకు లేకపోతే మరి ఇలాంటివన్నీ కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా అంటే మనం ఎంత శ్రద్ధ తీసుకున్నా మనం ఎలాంటి అంటే మన జీవితంలో మనకు రాకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసినా కానీ దేవుని కృప అనేది లేకపోతే మాత్రం మరి ఇవన్నీ కూడా మరి ఎంత శ్రద్ధ తీసినా కానీ వస్తాయి. కానీ దేవుని కృప కొరకు ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన కాపాడుకుంటాడని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఈ యొక్క దేవదూతలు చూసినప్పుడు మొదటగా మరి ఆదికాండం 16వ అధ్యాయంలో 7వ వచనంలో మొదటిసారిగా మనం చూస్తామండి. నీటి కుక్క యొద్ద అనగా షూరు మార్గంలో కుక్క యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసినైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానని. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టదు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి చాలండి చాలు. కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ హాగర్ కూడా సారాయిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మరి దేవుడు మరి ఆ మొన్న ఆలకించి దూతను పంపించి అక్కడ నీటి బొగ్గుల దగ్గర మరి అక్కడ మాట్లాడటం అనేది జరిగింది. మరి ఇక్కడ హాగర్తో మాట్లాడిన దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు గర్భవతివి, నువ్వు కుమారుని కందువు, అతను ఇస్మాయిల్ అని పేరు పెడతావు అని చెప్పి ఆయన నువ్వు మరలా తిరిగి నీ యజమానుల దగ్గరికి వెళ్ళిపో. ఎందుకంటే ఏమో దాసి మరి అబ్రహాము ద్వారా మరి గర్భవతి అయింది కాబట్టి ఏమో కొద్దిగా మరి గర్వం అనేది వచ్చి ఉంటుంది. కానీ ఆమె దాసి అనేది జ్ఞాపకం చేసి తిరిగి మళ్ళీ అక్కడికి పంపించడం అనేది జరిగింది. అంటే దేవుడు మళ్ళీ ఆమెను ఇక్కడ అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ గర్భాన్ని ఆశీర్వదిస్తాను, నీకు పుట్టబోయే కుమారుడు ఇస్మాయిల్ అని పేరు పెట్టని మరి అక్కడ పంపించడం. ఎందుకంటే ఇక్కడ అబ్రహాము దగ్గర మరి ఇస్మాయిల్ పెరగడం, మరి ఇస్మాయిల్ కుమారుడిగా అభిషేకించలేదు కానీ కుమారుడిగానే తీసుకున్నాడు. కానీ మరి ఇక్కడ హాగర్ని మరి దేవుడు మళ్ళీ వెనక పంపించాడు. కానీ ఈ రోజున చూస్తే మరి వీళ్ళే మనకి శత్రువులుగా ఈ రోజు నిలబడి ఉన్నారు. నిన్న కూడా చూస్తే ఇరాక్లో ఒక 85 సంవత్సరాల ఒక నాయకుడు ఒక AK-47 గన్ పట్టుకుని నుంచిన అనేక మంది జనాల ముందు నుంచుని మనం ఇజ్రాయెల్ మీద దండెత్తికి వెళ్ళాలి, ఎందుకంటే అందరూ ముస్లిమ్స్ అందరూ కూడా ఏకం కండి, మనం అందరం కూడా ఇజ్రాయెల్ ఆ ప్రపంచంలోనే లేకుండా చేసేద్దామని పిలుపునిచ్చిన పరిస్థితి మరి ఈ రోజు కనబడుతుంది. అంటే ఇక్కడ హాగర్ని దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, కాకపోతే మరి దేవుడు ఆశీర్వాదం వేరు, కానీ మరి వీళ్ళ ప్రవర్తన అక్కడే ఉంది. గాడిద స్వభావం లాంటి వాళ్ళని మరి అక్కడ ఉంది. కాబట్టి మరి ఈ రోజు వాళ్లే మరి మనకి మేకై ఉన్నారు. ఇజ్రాయెల్ మీద దండెట్టడానికి ఈరోజు వాళ్ళందరూ కూడా పిలుపునిచ్చి 84 సంవత్సరాల నుంచోలేని పరిస్థితిలో కానీ గన్నపట్టుకుని నుంచున్నాడు. మరి చూసారో లేదో కానీ యూట్యూబ్లో మరి చూస్తే ఆ మాటలు వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే మాటలు అనమాట. ఇప్పుడు అందరూ ఏకంగా మనందరం యుద్ధం చేద్దాం, ఇజ్రాయెల్ లేకుండా చేసేద్దాం అనే మాటలు మరి చెప్పడం అనేది మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ అందుకనే ఏమంటాడు, హాగరు మరి దాసిగానే దేవుడు ఎందుకు చెప్పాడంటే వాళ్ళు దాసత్వంలోనే ఉన్నారు కాబట్టి ఈ రోజు మళ్ళా దేవుని బిడ్డల మీదకి ఎదురు వస్తున్నారు. కాబట్టి ఇదంటే దేవుడు ఇక్కడ ఎందుకంటే ఆమె లోబడి ఉండమని చెప్పాడు.
ఆ, అణిగి అణిగి ఉండాలి, మరి ఆ మాట వినాలి, నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పి పంపించడం అనేది జరిగింది. తర్వాత చూస్తే ఇంకా చాలా చోట్ల చూస్తే మరి ఒకసారి దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో కూడా చూస్తే 21, 22 అందుకు దానియేలు, ఉందో దాన్ని. రాజు చిరకాలము జీవించునుగాక, ఆ, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనెను. అనను. కాబట్టి ఇక్కడ కూడా దానియేలు కూడా చెప్తున్న మాట ఏంటంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న గనక ఆయన తన దూతను పంపించి సింహము నాకు ఏ హాని చేయకుండా వారి నోరులను మూయించాను. అంటే సింహము బోన్లో వేసిన దావీదుని మరి దేవుడు ఎలా కాపాడాడంటే తన దూతను పంపించి మరి అక్కడ సింహాలు నోరు మూయించినట్టుగా చూస్తున్నాం. మరి అక్కడ అంటే మరి దేవుడు తన యందు భయభక్తులు గల వారిని మరి ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు కాపాడుతున్నాడు అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మరి తర్వాత వాళ్ళని ఎవరైతే మరి వేసారో వాళ్ళందరినీ వేసినప్పుడు అసలు వాళ్ళు కింద పడకుండానే సింహాలు తినేసినాయి అంట. కానీ ఇక్కడ మరి దానియేలుని దేవుడు ఎలా కాపాడాడంటే తన దూతలను పంపించి కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే షడ్రక్ మిషక్ అబేద్నెగోలు కూడా లోపల ఉన్నప్పుడు నలుగురు కనబడతారు, ముగ్గురు వెళ్ళిస్తే నలుగురు కనబడతారు. వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఒక దేవత వాళ్ళతో పాటు తిరుగుతున్నట్లుగా మరి ఇక్కడ నెబుకద్నెజర్ చెప్పడం అనేది మనం చూస్తున్నాం. అంటే దేవుడు అంటే అక్కడ భయంకరమైన ఈ వేడిలో 7 వేడిలో అసలు వేసిన వాళ్ళే చనిపోయిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు కాపాడారంటే దేవుడు తన దేవదూతలను ఏ విధంగా కావాలిగా ఉంచి మనల్ని కాపాడుతాడు అనేది మనం ఇక్కడ చూస్తాం. దానియేలుని కాపాడాడు దేవుడు అక్కడ. తర్వాత చూస్తే మరి ఇక్కడ అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే పేతురుకు తెలియవచ్చి ప్రభువా తన దూతలను పంపి హేరోదు చేతుల నుండి యూదుల ప్రజలను దేశం నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకున్నాను. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. ఇక్కడ ముందు నుంచి చూద్దామండి. ఇక్కడ 5వ వచనం నుంచి చూద్దాం. పేతురు చెరసాలలో ఉంచబడను, అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనవలెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలి వాని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు రానంతటా అదే వారికి తెలుసుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. చాలమ్మా ఇక్కడ చూసినప్పుడు మరి చెరసాలలో ఉన్నప్పుడు దూత ఏ విధంగా తీసుకొచ్చారో అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. పేతురు గారిని చెరసాలలో ఉంచారు. 2 సైనికులు మరి ఆయన సంఖ్యలతో బంధించి 2 సైనికుల మధ్య నిద్రించుచుండాను. కానీ మరి దూత వెళ్ళి ఆయన చేయి పట్టుకుని అట్లా లాక్కొచ్చినప్పుడు మరి అవన్నీ ఊడిపోయినాయి. మరి కూడా మరి ఆ గేటు కూడా ఓపెన్ అయిపోవడం ఇవన్నీ కూడా ఆయన కళ అనుకుంటున్నాడు కానీ నిజం అనుకుంటలేదు. కానీ ఆయన నిజంగానే బయటకంటే దేవదూతలు మరి ఆయన ఏం చేశారంటే ఆ దూత ఆయన జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చేసి మరి ఆయన దాటించి ఆయన తీసుకురావడం అనేది మనకు అంటే చెరసాలలో ఉన్న వాళ్ళను కూడా మరి దేవదూత తన దూతల చేత మరి దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడు. అక్కడ చూస్తే సింహాల బోన్లో ఉన్న దానియేలుని దేవుడు కాపాడాడు. చెరసాలలో ఉన్న వాళ్ళని బయటికి రప్పించడానికి దేవుడు కాపాడుతున్నాడు. అంటే అంతేంటాడు చెరలో ఉన్న వాళ్ళని బంధించబడిన వాడిని విడుదల చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి బంధించబడిన వారిని చెరసాలలో ఉన్న వాళ్ళు మరి ఇక్కడ చూసాం. ఎందుకంటే ఇది మనం అంటే మనం ఏ చెరలో మనం ఉన్నాము, ఏ బందీలో మనం ఉన్నాము, ఎలాంటి బందీ గృహంలో మనం ఉన్నా కానీ దేవుడు ఎప్పుడైతే ఆయనకు మొరపెడతామో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో మరి దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా మరి ఎలాగంటే ఇద్దరు సైనికుల మధ్యలో మరి
ఆ సంఖ్యలు వేసి నిద్రించిన వాళ్ళని కూడా దేవుడు తీసుకొచ్చాడంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనం ఆరాధించే దేవుడు అనేది మనం తెలుసుకుని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు ఉన్నప్పుడు ఆయన దూతలను మనం కావలిగా ఉంచే దేవుడిగా మనకున్నాడని మనం చెప్తున్నాం. ఎందుకంటే తన పాదములకు రాయి తగలకుండా ఉండాలి అంటే నిజంగా, ఎందుకంటే పాదములకు రాయి తగలకుండా మనం అనుకుంటే కింద పడిపోతామేమో అనుకుంటాం, కానీ పడకుండా ఆ రాయిని కూడా తొలగించే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన దూతలు, ఆ దేవదూతలు మరి వాళ్ళని ఎత్తుపట్టుకుని అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు కాపాడే దేవుడిగా ఉన్నాడని మరి ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మరి ఎలాంటి పరిస్థితుల్లో మనం, ఏ చెరలో మనం ఉన్నాము, ఏ బందీలో మనం ఉన్నాము, లేకపోతే ఎలాంటి మరి ఆ సింహాలు బోన్ లాంటి పరిస్థితుల్లో ఉన్నాము, అగ్నిగుండము లాంటి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దృష్టి మన మీద ఉంటుంది. ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు ఏంటంటే ఆయన మనల్ని కాపాడే దేవుడు, ఆయన దూతలను పంపించి మనల్ని కాపాడుకుంటాడు. కాబట్టి కాకపోతే మనం చేయాల్సిందంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వాళ్ళకి ఏ కొదవ ఉండదు, ఏ లేమి ఉండదని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి పరిస్థితులు మనం ఇప్పుడు కూడా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి మనం ఎప్పుడు శ్రమపడాలండి. ఎందుకంటే ఇందాక మరి దావీదుని గురించి చెప్పినప్పుడు భయభక్తులు కలవాడే, కానీ ఒక్క విషయంలో దేవుడిని మర్చిపోయాడు. ఎందుకంటే ఇందాక చెప్తున్నారు కళ్ళకు కామం వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు కనపడలేదు. అక్కడ కనపడినప్పుడు ఏమైందంటే శత్రువు ఆటోమేటిక్గా అధికారాన్ని తీసుకుంది, ఆయన పడిపోవడానికి మరి అక్కడ అవకాశం వచ్చింది. కాబట్టి గబుక్కుని అంటే ఇలాంటి ఆలోచన మనకు, అంటే మనం ఏదన్నా దేని మీద ఎక్కడో దృష్టి పెట్టినప్పుడు ఏమవుద్దంటే మన యొక్క ఆలోచన ఏమవుద్దంటే అటే ఉంటుంది, కానీ దేవుని వైపు గబుకుని మరలుకోవాలంటే కష్టమైపోతుంది. ఎప్పుడు వెళ్తామంటే అది తప్పు చేసిన తర్వాత అయ్యో ఏంటి మనం ఎట్లా చేసామో అనే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఒక్కోసారి అప్పటికీ దేవుడు మనకు హెచ్చరిస్తూనే ఉంటాడు. ఒక రోజు ముందో 2 రోజుల ముందో తప్పకుండా దేవుడు హెచ్చరిస్తాడు. హెచ్చరిక కూడా మనం ఒక్కోసారి ఏంటంటే ఖాతరు చేయకుండా ఏముందలే, ఇది చిన్న విషయమేగా, ఏముందలే అన్న ఉద్దేశంలో మనం వెళ్ళిపోతాం. కానీ దేవుడు మాత్రం ఆయన యందు భయభక్తులు గల వారికి ఎప్పుడు కూడా మరి సమీపంగా ఉంటాడు, కాపాడాలనే చూస్తూ ఉంటాడు. కానీ అది మనం గ్రహించగలిగితే, ఎందుకంటే మరి పడిపోయే పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన గ్రహించగలిగితే మరి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే చెప్పినప్పుడు కూడా కొన్ని వినని పరిస్థితులు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఏమవుతుందిలే అని అనుకునే పరిస్థితులు కూడా చిన్న చిన్న విషయాల్లో మరి పడిపోయిన పరిస్థితుల్లో నేనైతే చూశాను. మరి దేవుడు కాపాడటం కూడా నేను చూశాను. దేవుడు ఏ విధంగా కాపాడగలడు అనేది కూడా మరి దేవుడు నా జీవితంలో చూశాను. కాబట్టి అలాంటిది మరి అనుకుంటా ఉంటాను, ఇలాంటి విషయాల్లో కూడా దేవుడు కాపాడతాడా అని. ఇది చాలాసార్లు చెప్పాను. ఒకసారి అసలు కారు యాక్సిడెంట్లోనే నేను చనిపోవలసాను, కానీ దేవుడు నన్ను అలా మరి ఆ కారుకి మరి అలా పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకు దిగడం, కారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కిందకు దిగడం అనేది అది నాకు తెలియకుండానే జరిగిపోయింది. అది నిజంగా ఆయన దూతలను ఏ విధంగా రాయి తగలకుండా పైకెత్తుతారు అనేది మరి ఆ రోజు నాకు అర్థమైంది. అప్పుడు అనుకున్నాను, అంటే ఈ వాక్యం, అంటే ప్రతి వాక్యం కూడా దేవుడు మన కొరకు రాశాడు అంటే ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు మనల్ని కాపాడటానికి. కాకపోతే మనం చేయాల్సిందంటే ఆయన మీద ఆధారపడాలి. మన భయభక్తులతో ఆయన ఎప్పుడు కూడా అంటే నిర్లక్ష్యం అనేది మనలో ఉండకుండా ఆయన మాటలు వినడానికి కానీ, లేకపోతే ఆయన పనులు చేయడానికి కానీ, లేకపోతే దేనికైనా సరే మనం ముందు అడుగు వేసినప్పుడు తప్పకుండా అంటే మనం ఎంతసేపు మన కుటుంబం వరకు చూస్తాం, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారంటే అంటే మనం భక్తిగానే ఉన్నామని అనుకుంటాం. కానీ మరి ఇతరులకు కూడా మనం మాదిరిగా ఉండాలంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, మరి ఇతరుల కొరకు సహాయం చేయాలి. ఇవన్నీ కూడా భయభక్తులు కలవారంటే ఇలాంటివన్నీ కూడా మరి ఆ హృదయం రావాలి. ఆ హృదయం రాకుండా నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నానులే, లేకపోతే నేను భక్తిగానే నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను అనేది కాదు. కానీ ఇతరుల కొరకు కూడా మనం ఏం చేస్తాం అనేది మనకు ముందుగా కౌంట్ అయ్యేది అక్కడండి. మన కుటుంబం కోసం మనం నిలబడటం కాదు, కానీ ముందుగా మన భక్తి ఎలా ఉంటుందంటే నలుగురి కోసం మనకు ఉపయోగపడాలి. ఆ భక్తి ఊరికే మన కుటుంబం కోసం ఉపయోగపడటం వల్ల మరి ఇంట్లో వాళ్ళకి ఏం తెలుస్తుందంటే, కానీ బయటికి వెళ్ళినప్పుడే కదా తెలిసేది వీళ్ళు ప్రార్థనా పరులని మన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా. కాబట్టి దేవుడు కూడా తెలియజేస్తాడు, కొంతమంది గురించి ప్రార్థన చేయండి, కొంతమంది గురించి ఇబ్బందుల్లో ఉన్నారు, ఇలాంటి లేకపోతే మీరు సహాయం చేయండి అని దేవుడు కూడా ఎందుకు తెలియజేస్తాడంటే ఆయన యందు భయభక్తులు గల వారికి ముందుగా తెలియజేసి హెచ్చరిస్తూ ఉంటాడు. వెళ్ళి సహాయం చేయండి, లేకపోతే వెళ్ళండి. ఆ హృదయాన్ని ముందుగానే దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇలాంటి హృదయం వచ్చినప్పుడే మరి దేవుడు తన దూతలను కావలిగా ఉంచాడు. మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయడం వల్ల మరి అంటే మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతామనే నమ్మకం మనకు ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఇతరుల గురించి కూడా మనం పోరాడతామో, ఇతరుల గురించి కూడా మనం ప్రాగులాడతామో మరి అప్పుడు నిజంగా దేవుడు మనల్ని కాపాడతాడు. ఎందుకంటే నేను అనుకున్నాను, అసలు ఎందుకు నాకు దేవుడు అంత సహాయం చేశాడని అనుకున్నప్పుడు నేను చేసిందంటూ ఏమీ లేదండి. ఒక సేవకుడిని హైదరాబాద్ తీసుకెళ్ళి ఒక నెలకు ఒకసారి తీసుకెళ్లేవాడిని. 1 సంవత్సరం పాటు తీసుకెళ్ళా సేవకుడిని.
తీసుకెళ్ళినప్పుడు అప్పట్లో బాగా మంచి ఫైర్లో ఉండేవాడు ఆయన. అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు చేశాడు. ఎంతోమంది స్వస్థపడ్డారు, ఎంతో మందిని విడిపించాడు ఆయన. అలాంటి ఆయనకి నేను సహాయం చేశాను. ఆ సహాయం చేసినప్పుడు అంటే ఆయన అన్నాడు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే తీసుకెళ్ళన్నా, మనం ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన అంటే అది దేవుడు దాని లెక్కలోకి తీసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు కానీ దేవుడు ఆయన చేసే పరిచర్యకు మరి నేను కూడా సహాయం చేయటం వల్ల ఆయన లెక్కలోకి తీసుకుని దేవుడు నన్ను ఆ విధంగా మరి కాపాడాడు అనేది అర్థమవుతుంది. అదే లేకపోతే మాత్రం అలాంటి పరిచర్య కనుక చేయకపోతే నిజంగా ఆ రోజు మరి యాక్సిడెంట్ అయిపోయేది. కానీ మరి అంటే దేవుని పని మనం చేసినప్పుడు భయభక్తులు కలిగి ఉంటే మన ఊరికే మన ప్రార్థన కాదు కానీ ఆ భయభక్తులు కలిగి ఉంటే అనేకుల కొరకు కూడా మనం ప్రయాసపడాలి. అనేకులు ఎప్పుడైతే మరి అలాంటి ప్రార్థన లేకపోతే అలాంటి సహవాసంలో మనం ఉన్నప్పుడు మరి ఇతరులకు సహాయం చేయాలని, ఇతరుల కొరకు అంటే వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మనం ఇలాంటి ఆలోచన అంటే ఇదంతా కూడా ఎప్పుడు వస్తుంది అంటే దేవుని మనసు అంటే భయభక్తులు కలిగి ఉంటేనే ఆ మనసు మనకు వస్తుంది. ఆ మనసు రావాలి అంటే దేవునితో సహవాసం చేయాలి. అది చేసినప్పుడు దేవదూతలు మనకు కావాలిగా ఉంచి మనల్ని, మన కుటుంబాలనే కాక మరి మన చుట్టుపక్కల కూడా దేవుడు మనకు అప్పచెప్తాడు. మరి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేసి వాళ్ళని కూడా మనం కాపాడుకుంటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇలాంటివన్నీ కూడా మరి దేవుడు మనకి ఒక పని అనేది అప్పచెప్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించే దేవుడిగా మనకున్నాడు. మరి ఈ విధంగా మరి అందుకనే అన్నాడు ఆయన, ఈ పాదములకు రాయి తగలకుండా వారిని ఎత్తుపట్టుకుందు. ఎప్పుడు ఎత్తుపట్టుకుంటారంటే ఇలాంటి హృదయం మనకున్నప్పుడు దేవుడు తప్పకుండా మరి ఎత్తుపట్టుకున్నాడు. ఎందుకంటే ఈరోజు మరి చూసిన మన శరీర రక్తాలు మనం పుచ్చుకున్నప్పుడు కూడా, ఎందుకంటే ఆయన మనసు మనకు కావాలి, ఆయన శరీరం మనం పుచ్చుకుంటున్నాం, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఆయన శరీరంలో మరి ఆయన శరీరాన్ని తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకుంటున్నాం, ఆయన్నే మనం తీసుకుంటున్నాం అని మరి భక్తి శ్రద్ధలతో తీసుకున్నప్పుడు మనం కూడా ఆయనలాగా మారాలి. ఆయన రక్తం మనలో ఉండాలి. అంటే మన పాపాలు శాపాలు ఆయన రక్తం ద్వారా కొట్టివేయబడాలి. ఆయన శరీరం ద్వారా మనం మారు మనసు పొందాలి. వాక్యాన్ని మన హృదయంలో తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే తీసుకోగలుగుతామో, స్వీకరించగలుగుతామో, గ్రహించగలుగుతామో అప్పుడే మనం ఆయన హృదయం మనకు వస్తుంది. ఆయన హృదయం వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఆయన రక్షణలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు అనేది మనం చూస్తున్నాం. లాస్ట్గా హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 13 నుంచి చదువుతామమ్మా. చెప్పుచున్నాను, అయితే నేను నీ శత్రువులకు నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండు అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పనా? వీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కాదా? వీరందరూ రక్షణ స్వాస్థ్యమును పొందబో వారికి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారనంటే భయభక్తులకి మరి ఎలా అంటే రక్షణ స్వాస్థ్యాన్ని పొందబో వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన స్వాస్థ్యంగా మరి ఇక్కడ వారిని పంపించడం అనేది, దూతలను పంపించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే మనం రక్షణ కాపాడుకోగలుగుతామో, ఎవరైతే దేవునిలో మరి ఆ స్వాస్థ్యాన్ని మనం దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందుకోగలుగుతామో వారందరికీ కూడా ఇక్కడ అన్నాడు, స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు గారా. కాబట్టి పరిచారం ఎవరికి చేస్తున్నారంటే రక్షణ మరి ఎవరైతే రక్షణను స్వాస్థ్యమును పొందబోవాలి. కాబట్టి మనం రక్షించబడి ఉన్నాము. కాబట్టి ఆ రక్షణ మనం కొనసాగించుకోవాలి. అంటే కొనసాగించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా తన ఆత్మల చేత, తన యొక్క దూతల చేత దూతలను మన దగ్గరికి పంపి మనల్ని కాపాడుకుంటూ మన నిత్యం కూడా మరి ఆయన జాగ్రత్త పరుచుకుంటూ ఉంటాడని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు చెప్పే ప్రతి మాటను మనం తీసుకొని మరి మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికి, ఆయన యందు మరి నమ్మకంగా ఉండడానికి, మనం కూడా ఆయన పని చేయడానికి మనం ఎప్పుడైతే ఇష్టంగా ఉంటామో దేవుడు తప్పకుండా కాపాడి మనల్ని మన కుటుంబాలను కాపాడి దీవించి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తన వాక్యం దీవించిన గాక.